శివరాత్రి పర్వదినం మంగళవారం నాడు కానీ రవివారం అంటే ఆదివారం నాడు కానీ వచ్చటం వలన చాలా ప్రశస్త్యమైనటువంటి విశేషం ఉంది. ఎందువల్లంటే భానువాసర ప్రయుక్తమైనటువంటి మహాశివరాత్రి ఈ చతుర్దశి తిథి రాత్రంతా అంటే రాత్రిపూట 14 గడియల కాలం ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున ప్రశస్తమైనటువంటి శివమంగళ యోగం అని చెప్పని శివుని యొక్క అనుగ్రహం వలన ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం వలన భూమి సంబంధమైనటువంటి విషయాల్లో విజయాన్ని చేకూరుస్తూ అదేవిధంగా అంగారకుని యొక్క అంటే అనారోగ్య కారణంతో పీడితమైనటువంటి భక్తులకి ఈ మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ సమయంలో కుజుని యొక్క మంత్రాన్ని సంపుటీకరణ యుక్తంగా అభిషేక కార్యక్రమం ఎవరైతే చేస్తారో ఆ విధంగా చేసినటువంటి యొక్క భక్తుడికి అనారోగ్య కారణాలు తేటతెల్లంగా చక్కగా తొలగిపోతాయంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ కుజుని మంత్రం యొక్క సంపుటీకరణ అని చెప్పని అంటే ఏ విధంగా అయినా సరే తెలిసినటువంటి విప్రోత్తముడి దగ్గరికి వెళ్ళి కుజుని యొక్క మంత్రం చేత అంటే అంగారక గ్రహ మంత్ర సంపుటీకరణ యుక్తంగా స్వామివారికి రుద్రాభిషేకం చేయాలని చెప్పిన సంకల్పం చెప్పి వారికి ఆ విధంగా విషయం తెలుసు అనుకున్న తర్వాతే ఆ మనిషిని తీసుకొచ్చి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేయించడం వలన అది మంగళవారం మహాశివరాత్రి వచ్చినప్పుడు అలాగే హృదయ సంబంధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి డిసీజులు ఏమన్నా ఉన్నట్టయితే ఈ మహాశివరాత్రి నాడు స్వామివారి యొక్క అర్ధరాత్రి పూట అంటే లింగోద్భవ సమయమునందు ఈ త్రయంబకం అనే మహామృత్యుంజయ మంత్ర సంపుటీకరణ చేయించి లేదా ధన్వనాగ అనే ధన్వంతరి మంత్రం యొక్క సంపుటీకరణతోటి స్వామివారి యొక్క ఏకాదశి రుద్రాభిషేకం ఎవరైతే చేస్తారో 11 రోజుల్లో వాళ్ళకి భగవంతుని యొక్క అనుగ్రహం వలన వాళ్ళ యొక్క డిసీజు ఏమాత్రం ఏ విధంగా తగ్గుతోందో లేకపోతే ఏ రకమైనటువంటి కళ ఉన్నదో వాళ్ళు స్వయంగా తెలుసుకోవాలి.